గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అవర్ డిబేట్తో మీ ముందున్నాను. నేను ఈశ్వర్. దగ్గొస్తోంది, తుమ్ము వస్తోంది, ముక్కు కారిపోతోంది, లైట్గా బాడీ టెంపరేచర్ పెరిగినట్లు అనిపిస్తోంది. ఓవైపు వానలు నాన్ స్టాప్గా దంచి కొడుతున్నాయి, మరోవైపు రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు ఇదే సమస్య. ఏది కరోనా దగ్గు, ఏది సీజనల్ దగ్గు, ఏది కరోనా జలుబు, ఏది సీజనల్ జలుబు. ఫీవర్ లైట్గా వచ్చినట్లు అనిపించినా కరోనానేమోనన్న డౌట్ పక్కింటోళ్లకు, ఆఫీస్లో కలీగ్స్కు, స్కూల్ కాలేజీల్లో ఫ్రెండ్స్కు ఇదే తరహా లక్షణాలు ఉన్నాయని అర్థమవుతుండడంతో ఇదంతా సీజనల్ ఫ్లూ ఏమోనని మళ్లీ కన్ఫ్యూజన్. ఈ డౌట్లు వెంటాడుతున్న సమయంలోనే డెంగీ, టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయన్న వార్తలు గుప్పుమంటుండడంతో జనాలు అయోమయానికి అంతు లేకుండా పోతోంది. భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్న 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో రోజుకు 500కు పైగా కరోనా కేసులు వస్తుండగా అటు ఏపీలో దాదాపు 400 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక కరోనాతో గాంధీ ఆసుపత్రిలో 4 రోజుల వ్యవధిలో 2 చనిపోవటం ప్రజల్లో భయాన్ని మరింత పెంచింది. మరోవైపు 2 రాష్ట్రాల్లోనూ టైఫాయిడ్తో పాటు మలేరియా, డెంగీ తదితర కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే చిన్న జ్వరానికే కరోనా టెస్ట్ చేయించుకోవాలా వద్దా అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. టెస్ట్ చేయించుకోకపోతే మనసు ఊరుకోదు, పక్కనోడు కూడా అదే సలహా ఇస్తుంటాడు. మరోవైపు వర్షాకాలంలో జలుబు, దగ్గు కామనే కదా అన్న కామన్ సెన్స్. ఇలా రోజంతా అయోమయం, గందరగోళం. ముఖ్యంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు BA.4, BA.5లతో కేసులు పెరుగుతుండడం, ఇదే సమయంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ఏది సీజనల్లో ఏది కరోనాను తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. కరోనా వేళ వరుసగా కురుస్తున్న వానలతో సీజనల్ ముప్పు పొంచి ఉన్నట్లు అటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి డాక్టర్ ముఖర్జీ గారు, ప్రముఖ కార్డియాలజిస్ట్, లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే డాక్టర్ శ్రవంతి గారు, జనరల్ ఫిజిషియన్, లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముఖర్జీ గారు, కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. దాదాపు 500 కేసుల వరకు నమోదవుతున్నాయి మనకు తెలంగాణలో. అంటే 4th వేవ్ స్టార్ట్ అయింది, స్టార్ట్ అవబోతోంది అని రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా ఇండియాలో నమోదవుతున్నటువంటి కేసులు కానీ మనకు తెలంగాణలో నమోదవుతున్న కేసులు చూస్తే 4th వేవ్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈశ్వర్ గారు, వేవ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఇంతకుముందు వేవ్స్ లాగా లేదు ఈ వేవ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ చూసుకున్నట్లయితే ఒకేసారి ఉధృతిగా ఎక్కువ కేసెస్ పెరగడం, అదేవిధంగా థర్డ్ వేవ్ చూసినట్లయితే మనం ఒకేసారి పెరుగుతూ మళ్ళీ ఇమీడియట్గా ఒక నెల రోజుల్లో తగ్గిపోవడం, ఇలాంటివి మనం చూస్తున్నాం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి వేవ్ ఒక విభిన్నంగా మనకి ప్రజెంట్ అవుతుంది. మనకి ఫస్ట్ వేవ్ లో హాస్పిటలైజేషన్స్ కానీ మరణాలు కానీ అంత ఎక్కువ లేకపోయినా సెకండ్ వేవ్ లో హాస్పిటలైజేషన్స్, మరణాలు బాగా ఎక్కువ ఉండటం, థర్డ్ వేవ్ లో అసలు అలాంటివి ఏమీ లేకుండా చాలా వేగంగా ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేసి తగ్గిపోవడం ఇలా చూస్తున్నాం. కాబట్టి 4th వేవ్ కూడా వేరే రకంగా ఉంటుందని అయితే మాత్రం కొంచెం అంచనాలు ముందు నుంచే ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎట్లా వస్తుందంటే ఒక సిమ్మరింగ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అంటే ఒకేసారి బాగా ఎక్కువ భారీ స్థాయిలో ఇన్ఫెక్షన్ రావట్లేదు, బట్ రోజు కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. నిన్నటి కూడా ఇండియాలో 20,000 పైగా నమోదైన కేసెస్, కొన్ని మరణాలు కూడా సంభవించినాయి. కాబట్టి ఈసారి ఎలా వస్తుందంటే కాన్స్టెంట్ గా ఒకే రకంగా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అయితే దీంట్లో మనకి హ్యాపీ అవ్వాల్సిన విషయం ఏంటంటే హాస్పిటలైజేషన్స్ కానీ మరణాలు కానీ ఎక్కువగా లేవు. ఇప్పుడు కూడా అంత తీవ్రంగా రాకుండా థర్డ్ వేవ్ లాగానే వస్తుంది. దీనికి కారణం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు వస్తున్న వేరియంట్స్ కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ తప్ప కొత్త వేరియంట్స్ ఏమీ రావడం లేదు. కాబట్టి ఇది కూడా అదే విధంగా మనకి రియాక్ట్ అవుతుంది. కేవలం కొంతమంది బాగా ఎక్కువ ఇమ్యూనోసప్రెస్డ్ కండిషన్స్ లో ఉన్నా కానీ, బాగా ఫ్రెయిల్ గా ఉన్నా కానీ, కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ ఉన్నా కానీ అలాంటి వాళ్ళు మాత్రమే కొంచెం సివియర్ గా ఇన్ఫెక్ట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ మెజారిటీ పీపుల్ కొంతవరకు ఈజీగానే వచ్చి ఇన్ఫెక్షన్ తగ్గిపోవడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా మనం వేవ్ మధ్యలోనే ఉన్నాం, ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ వేవ్ ఇంతకు ముందు వేవ్స్ లాగా మనం అంచనా వేయడానికి వీల్లేదు. ఇది ఇంతకు ముందు లాగా ఉధృతంగా ఒకేసారి పెరిగే వేవ్ కాదు, అదే విధంగా ఉధృతంగా తగ్గే వేవ్ కూడా కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మరి మీరు అన్నట్టుగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఒక్కొక్క రకంగా ప్రభావం చూపించాయి కదా. ఇప్పుడు థర్డ్ వేవ్ కంటే కూడా తక్కువ ప్రభావం ఉంటుంది అనుకోవచ్చు సార్ ఇది? అంటే థర్డ్ వేవ్ కన్నా తక్కువ ప్రభావం ఉంటుందా లేదా అనేది మనం ఇప్పుడు ఎట్లా అంటే థర్డ్ వేవ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కూడా రిట్రోస్పెక్టివ్ లోనే మనకు తెలిసింది. అంటే థర్డ్ వేవ్ అనేది అంత మైల్డ్ గానే వచ్చింది అనేది థర్డ్ వేవ్ అయిపోయిన టైంకి మనకు తెలిసింది. ఇదే విధంగా మనం 4th వేవ్ ఇంకా మొదట్లోనే ఉన్నాం. సుమారుగా జూన్ 15 నుంచి మనకి కేసెస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నెల పాటు మనకి పెరుగుతూనే ఉన్నాయి. బట్ ఒకేసారి ఉధృతంగా ఎక్కడా పెరగల.
18,000 కేసెస్ ఇండియాలో వచ్చి ఆల్మోస్ట్ 15 days అయిపోతుంది. అయినా కూడా అక్కడి నుంచి 20,000 ఈ రేంజ్ లోనే వస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కేసెస్ నమోదైనా కూడా ఎక్కడ ఒకేసారి చేయి జారిపోయే పరిస్థితి రాలేదు. మహారాష్ట్ర, ఢిల్లీ ఎక్కువగా ఉన్న కేసెస్ మనం చూస్తున్నాం. కాబట్టి ఇది కూడా థర్డ్ వేవ్ లాగా మైల్డ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇప్పటికిప్పుడే మనం ఖచ్చితంగా ఇది మైల్డ్ గానే ఉంటుంది, ఇంకే రకంగానూ అవ్వదు అని చెప్పేదానికి కష్టం. మనం ఇంకోటి చూసినట్లయితే నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు వస్తున్నాయి కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్సే అని. అయితే ఇది BA.4, BA.5 అనే వేరియంట్స్ కొత్తగా వస్తున్నాయని మీరు ఇందాక చెప్పారు. అవి కొంచెం ఎక్కువ వేగంగా ట్రాన్స్మిట్ అవుతున్నాయి. అదేవిధంగా అవి ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం కూడా ఎక్కువ ప్రదర్శిస్తున్నాయి. కాకపోతే ఒక్కటేంటంటే కొత్తగా ఒక వేరియంట్ వస్తుంది BA.2.75 అనేది. దీన్నే సెంటారస్ అని కూడా అంటున్నారు. ఇది మాత్రం ఇండియాలో రిపోర్ట్ అయింది. ఇది మనకి ఏ రకంగా బిహేవ్ చేస్తుందని ప్రపంచం మొత్తం ఒక్కసారి ఊపిరి బిగబట్టి చూస్తూ ఉంది. ఎందుకనంటే దీనికి మిటేషన్స్ మిగతా ఒమిక్రాన్ వేరియంట్స్ ఉన్న మిటేషన్స్ కన్నా చాలా ఎక్కువగాను కొంచెం ఇబ్బంది కలిగించే విధంగాను ఉన్నాయి. అయితే ఇప్పుడు కూడా అది వచ్చిన వాళ్ళకి ఎవరికి బాగా సీరియస్ అయిన దాఖలాలు ఏమీ లేవు కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే మనం ఇప్పుడే 4th వేవ్ కంప్లీట్ గా 3rd వేవ్ కన్నా మైల్డ్ గా వస్తుంది అని ఒక నిర్ధారణకి రావటం అనేది కష్టం. కాబట్టి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే మంచిది. రైట్ మేడం. శ్రవంతి గారు, ఏపీలో పరిస్థితి, కరోనా కేసుల పరిస్థితి ఏ రకంగా కనిపిస్తోంది? ఈసారి వస్తున్నది ప్రమాదకరమైనటువంటి వేరియంట్ అనుకోవాలా, లేదంటే పెద్దగా ప్రభావం చూపించిన వేరియంట్గా చూడాలి? ఈశ్వర్ గారు, అంటే కేసెస్ అయితే ఉన్నాయి. డెఫినెట్లీ 4th వేవ్లోకి ఎంటర్ అయిపోయాము. ఆల్మోస్ట్ 3-4 వీక్స్ నుంచి కూడా మనకి కేసెస్ వస్తున్నాయి. ముఖర్జీ గారు అన్నట్టుగానే అంటే ఒక లైన్లో రావడంలో ఒక 1 వీక్ కొంచెం ఎక్కువ కేసెస్ ఉంటున్నాయి, నెక్స్ట్ వీక్ నార్మల్గా ఉంటున్నాయి. సో అంటే ఇది మోర్ ఆఫ్ పాండమిక్ లాగా కాకుండా జస్ట్ అక్కడ లోకల్ డిసీజెస్ లాగా, ఇప్పుడు డెంగ్యూ కేసులు ఎలా వస్తాయో మనకి, అదర్ సీజనల్ ఇల్నెసెస్ ఎలా వస్తాయో అలా ఈ సీజన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా ఉండొచ్చు అనిపిస్తుందండి ఈ వేవ్. అండ్ సివియారిటీ గురించి వస్తే ఆల్మోస్ట్ 3rd వేవ్ లానే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం 1-2 కేసులు ఆక్సిజన్ మీదకి వెళ్తున్నాయి. సిటీ స్కాన్లో కూడా 1-2 కేసెస్లో కొంచెం 20-22 స్కోర్ కూడా రికార్డ్ అవుతుంది. సో అంటే మేబీ కొన్ని కేసెస్ కొంతమందిలో అంటే వ్యాక్సిన్ తీసుకోకపోవడం, లేదా ఎల్డర్లీ పీపుల్, ఇమ్యూనో సప్రెషన్ ఉన్నవాళ్ళు, వీళ్ళలో కొంచెం సివియారిటీ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ వ్యాక్సిన్ ఎస్కేప్, ఇమ్యూన్ ఎస్కేప్ కూడా ఉండొచ్చు. అంటే ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ వాళ్ళలో కూడా మనం ఈసారి పాజిటివ్స్ చూస్తున్నాము. సో ఆ ఇమ్యూనిటీని ఎస్కేప్ చేసే మెకానిజం వైరస్ డెవలప్ చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇది సీజనల్ వ్యాధులు వచ్చేటటువంటి సమయం కదా మేడం. ఏ ఇంట్లో చూసినా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. కరోనా వ్యాప్తిని ఈ సీజనల్ వ్యాధులు మరింత పెంచే ప్రమాదం ఏమన్నా ఉందా? అంటే కరోనా, సీజనల్ వ్యాధులు ఇవన్నీ కూడానండి మ్యాక్సిమం శానిటైజేషన్ సరిగ్గా లేకపోవడం, ఈ రెస్పిరేటరీ ఇల్నెసెస్, ఇవన్నీ కూడా రెస్పిరేటరీ ఇల్నెసెస్. దగ్గు, జలుబు ఎవరికైనా వస్తే పక్క వాళ్ళకి అంటుకుంటాయి. సో ఒక విధంగా ఏంటంటే మనం కరోనా భయంతో మాస్క్ వేసుకున్నట్లయితే సీజనల్ ఇల్నెస్ కూడా తగ్గుతాయి. లాస్ట్ 2 years మనకి సీజనల్ ఇల్నెస్ లో చాలా తక్కువ ఉన్నాయి. అసలు దగ్గు, జలుబు, ఫీవర్స్ అనేవి మేము చూడలేదు. డెంగ్యూ కూడా చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 yearsలో డెంగ్యూ ఫీవర్స్ అనేవి చాలా చాలా మైల్డ్, అంటే వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన కేసెస్ చూసాము. బట్ ఈ ఇయర్ మళ్ళీ అన్ని కేసెస్ కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే మనం జనాల్లో ఆ భయం పోయింది. 3rd వేవ్ ఎప్పుడైతే మైల్డ్గా వచ్చిపోయిందో ఇంకా కరోనా అంటే భయం పోయింది, మాస్క్లు అందరూ వదిలేసాము, శానిటైజేషన్ అంతా తగ్గిపోయింది, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ప్రీ కోవిడ్ ఫేజ్కి వెళ్తున్నాం మెల్లగా, అన్ని ఫంక్షన్స్ అన్నీ చేసుకుంటూ. సో దాని ఎఫెక్ట్ అన్ని వైరస్లు మళ్ళీ విజృంభిస్తున్నాయి. సో కరోనానే కాదు, అంటే అందరికీ కోవిడ్ పాజిటివ్ రావడం లేదు. టెస్టులు చేసినట్లయితే నార్మల్ వైరల్ ఇల్నెస్ ఉంది, డెంగ్యూ ఉంది, టైఫాయిడ్ ఉంది, మలేరియా ఉంది. సో అన్ని డిసీజెస్ మళ్ళీ మనం కేర్ఫుల్గా లేకపోవడం వల్ల బయటకు వస్తున్నాయి తప్ప వాటి వల్ల కరోనా ఎక్కువ అవడం అనేది ఉండదండి. అంటే 3rd వేవ్ మనకి పెద్దగా ప్రభావం చూపించలేదు కాబట్టి 4th వేవ్ కూడా అలానే ఉంటుందని, చాలా అజాగ్రత్తగా ఉండే ప్రమాదం కూడా ఉంటుంది కదా, వాళ్ళకేం చెప్తారు? అవునండి, అదే డెఫినెట్లీ. ఇప్పుడు మాకు పైన కేసెస్ ఉన్నాయి, ఒక 10-15 కోవిడ్ కేసెస్ ఉన్నాయి. అందులో ఒక అతను ఆక్సిజన్ మీద ఉన్నారు. సో నేను విన్న కేసెస్లో వైజాగ్లో 1-2 కొన్ని డెత్స్ కూడా అయ్యాయి. సో అంటే ఇవన్నీ ఏంటంటే మనం అంత అజాగ్రత్తగా ఉండకపోవడం మంచిది. ఎందుకంటే వైరస్ అనేది ఏంటంటే ఒక వేవ్లో కొంచెం స్లోగా ఉంటే ఇంకొక వేవ్లో కొంచెం
సివియర్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఇప్పటివరకు కనిపించాయి. ఫస్ట్ వేవ్ మీద సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది, థర్డ్ వేవ్ తక్కువ ఉంది. సో ఫోర్త్ వేవ్లో ఫ్యూ కేసెస్, అంటే అన్నిట్లో అవ్వకపోవచ్చు, ఎందుకంటే మనం అందరూ వ్యాక్సిన్ తీసుకున్నాము, కొంత మెడికేషన్ ఉంది, ఇప్పుడు ఆ వైరస్ ఎలా ప్రవర్తిస్తుంది అనే అవగాహన ఉంది. బట్ డెఫినెట్లీ కొంతమందిలో సివియర్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. సో మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో వ్యాక్సిన్ వేసుకోవడం, మాస్క్ వేసుకోవడం, అండ్ మాస్క్ వేసుకున్నట్లయితే ఈవెన్ పాజిటివ్ కేసు దగ్గరికి వెళ్ళినా సరే వైరస్ రావడం లేదు. ఈ 3 yearsలో మేము తెలుసుకున్న విషయం అయితే ఇది. పీపీఈ కిట్స్ అన్నీ అవసరం లేదు, సింపుల్ మాస్క్ వేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 99% ప్రివెంట్ చేయొచ్చు మనం ట్రాన్స్మిషన్. రైట్ ముఖర్జీ గారు, సాధారణ జలుబు జ్వరం కూడా మనకి కరోనా ఏమో అనేటటువంటి ఒక భయాన్ని కలిగిస్తోంది. ఈ సీజనల్ వ్యాధులకి కరోనాకి మనం తేడాన్ని గుర్తించాలంటే ఏం చేయాలి? ఎందుకంటే చాలా మందిలో మామూలు జలుబు వచ్చినా సరే ఇది కరోనా, లేదంటే జ్వరం వస్తే ఇది కరోనా అనేటటువంటి భయం కనిపిస్తోంది. అంటే మనకు ఖచ్చితంగా ఈ ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ అంటారండి, దీన్ని ILI అని అంటారు. ఎందుకు అని అంటారు అని అంటే ఇది ఏది ఒకదానికి మనం డిఫరెన్స్ చెప్పలేం కాబట్టి క్లినికల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్వరం వచ్చింది, జలుబు చేసింది, బాడీ పెయిన్స్ వచ్చినాయి, తలనొప్పి వచ్చింది, ఇట్లా వచ్చిన వాళ్ళకి అది కోవిడ్ కావచ్చు, లేకపోతే ఫ్లూ లైక్ ఇల్నెస్ కావచ్చు. కామన్ కోల్డ్ డిఫరెంట్. కామన్ కోల్డ్ అనేది మనకి జస్ట్ జలుబు దగ్గు వస్తుంది, ఇది పర్వాలేదు, అంత తీవ్రమైన ఫీవర్ రాదు, కొంతసేపు మ్యాలైజ్ ఉంటుంది, తగ్గిపోతుంది, దానికి ప్రాబ్లం లేదు. బట్ ఫీవర్ గనక విపరీతంగా వస్తూ బాడీ పెయిన్స్, హెడేక్ గనక ఉంటే కనుక ఖచ్చితంగా మనకు అది ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ కింద భావించి మనం టెస్టింగ్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండింటికి మనం వ్యత్యాసాన్ని గమనించాలి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి రేర్గా ఇప్పుడు ఈ వేవ్లో రేర్గా వాసన పోవడం జరుగుతూ ఉంది. వాసన పోవడం లాంటిది జరిగితే మనం అది గుర్తించవచ్చు, ఇది కోవిడ్ కి ఎక్కువగా వస్తుంది, మిగతా వాటిలో తక్కువగా వస్తుంది కాబట్టి. లేకపోయినప్పుడు అన్ని ఒకే రకమైన ఈ వాసన పోవడం అనేది ఉండేది కదా. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో వాసన పోవటం అనేది ప్రతి కామన్ గా ఉండేదండి, అప్పుడు చాలా ఎక్కువగా వచ్చేది అది వాసన పోవటం అనేది. అయితే థర్డ్ వేవ్ లో ఎస్పెషల్లీ ఒమిక్రాన్ వేరియంట్ లో ఎక్కువగా వాసన పోవడం అనేది లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ వేవ్ లో కొంత మేరకు వాసన పోవటం కొంతమందిని చూస్తున్నాం. అందుకని వాసన పోయిన వాళ్ళది మోర్ ఆర్ లెస్ ఇది వీళ్ళకి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టే మనం ఎక్కేసుకోవాలి. అయితే మీరు అన్నారు చూడండి, టెస్టింగ్ విషయంలో కొంచెం కంప్లైంట్స్ కొంత తక్కువ ఉంది, ఇప్పుడు తొందరగా చేసుకోవట్లేదు, ఈజీగా పోతుంది అని. మనం ఏంటంటే ఒక చిన్నది ఏంటంటే కొంచెం ఫీవరిష్ గా అనిపించి కొంచెం జలుబు, బాడీ ఎక్స్ ఇట్లా ఉన్నవాళ్ళు ఒక్క 48 hours డోలో వేసుకొని చూసుకొని తగ్గకపోతే అప్పుడు టెస్ట్ చేయించుకోవడం మంచిది. అదేవిధంగా ఈ లోపల మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఐసోలేట్ అయి ఉండాలి. ఎస్పెషల్లీ ఇంట్లో గనక పెద్దవాళ్ళు గనక ఉన్నట్లయితే, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు గనక అయితే వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం ఒకటి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటం, రెండోది వాళ్ళ ద్వారా పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళు మిగతా టైంలో వాళ్ళు ఏమాత్రం బయటకు వెళ్లాల్సి వచ్చినా కూడా ఖచ్చితంగా మంచి మాస్క్ పెట్టుకుని మాత్రమే బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఏది టెస్టింగ్ నెగిటివ్ వచ్చినప్పుడు చేయనప్పుడు. టెస్టింగ్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఐసోలేషన్లో ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా కంప్లీట్గా మనం ఐసోలేషన్లో కనుక లేకపోతే అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతే ఇప్పుడు ప్రమాదం కావట్లేదు, కానీ ఏంటంటే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే కొద్దీ కొత్త వేరియంట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది, వాటి ద్వారా మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్ప్రెడ్ అనేది నివారించడానికి మనం అందరం ట్రై చేయాలి. ఇది మర్చిపోయాము అసలు ఆల్మోస్ట్. ఓకే ఇప్పుడు ఈజీగా వస్తుంది కదా అని చెప్పి తొందరగా ఐసోలేషన్ నుంచి బయటికి రావటం, తొందరగా ఇంకొకరికి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇది ఎక్కువగా ట్రాన్స్మిట్ అయిందంటే కొత్త వేరియంట్ వస్తుంది, ఆ కొత్త వేరియంట్ వచ్చి తగ్గిన వాళ్ళకి కూడా వస్తుంది. ఇప్పటికి మనకు తెలుస్తున్న దాన్ని బట్టి సెకండ్ వేవ్ లో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఈ BA4, BA5 ఖచ్చితంగా వాళ్ళని కూడా ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి మళ్ళీ కూడా అని. BA1, 2 వచ్చిన వాళ్ళ మీద మాత్రం కొంత మేరకు ప్రొటెక్షన్ ఉందని చెప్పి ఖతార్లో జరిగిన స్టడీలో ఒకటి తెలిసింది. అంటే సెకండ్ వేవ్ లో వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి మళ్ళీ వస్తుంది ఈజీగానే. ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళతో పాటుగా ఇమ్యునైజేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా వస్తున్నాయి ఇన్ఫెక్షన్స్. థర్డ్ వేవ్ లో వచ్చిన వాళ్ళకి కొంత మేరకు ప్రొటెక్షన్ ఉంది. బూస్టర్ విషయంలో కూడా మనం బూస్టర్స్ కూడా మనం ఇప్పుడు గవర్నమెంట్ అందరికీ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి ఎలిజిబుల్ పీపుల్ అందరికీ ఖచ్చితంగా బూస్టర్స్ కూడా తీసుకోవడం మంచిది. కానీ బూస్టర్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నిబంధనలు పాటించి ఇన్ఫెక్షన్ తెచ్చుకోకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఆ బూస్టర్ అనేది కూడా ఇప్పటికిప్పుడు పనిచేయదు ఒకటి. రెండోది ఏంటంటే బూస్టర్ వలన మనకి ఇంపార్టెంట్గా ఏంటంటే ప్రాణానికి ప్రమాదం కానీ హాస్పిటలైజేషన్స్ కానీ తగ్గే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనకి COVID-19 4th వేవ్ లో ప్రాణానికి ప్రమాదం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి
మనకి ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడే మనం బూస్టర్స్ తీసుకోవడం అనేది అవసరం. మిగతా వాళ్ళు మాత్రం ఆచితూచి ఇన్ఫెక్షన్ తెచ్చుకోకుండా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, మస్తుగా బూస్టర్ డోస్ కి జాగ్రత్తగా వెళ్ళాల్సిన ఎవరైనా ఉండాల్సిన సరే, అవసరం ఉంది. అంటే అయితే మనకి కోర్ మార్బిడిటీస్ ఉన్న వాళ్ళు లేకపోతే ఏజ్డ్ వీళ్ళు కాకుండా ఎవరైనా సరే ఇప్పుడు మళ్ళీ బూస్టర్ డోస్ కి వెళ్ళాల్సిందేనా? అంటే సెకండ్ డోస్ అయిపోయిన తర్వాత 6 నెలలకి ఇప్పుడు అది వ్యాప్తి అందరికీ అది అలౌ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే బూస్టర్ డోసు ఎవరికైతే అవసరమో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ గా ముందే తీసుకోవాలి. ఏ విధంగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, బీపీ షుగర్లు కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, క్యాన్సర్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఒబెసిటీ కానీ ఇవి ఉన్న వాళ్ళు మాత్రం ఇమీడియట్ గా బూస్టర్ డోసెస్ తీసుకోవాలి. మిగతా వాళ్ళు ఆచితూచి ఎక్కువ క్రౌడ్ లోకి వెళ్లకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బూస్టర్ వలన ప్రాణాపాయం తగ్గే అవకాశం చాలా ఉంది. యాక్చువల్లీ అనేక దేశాల్లో 4th డోస్ ఇస్తున్నారు. ఇప్పుడు 4th డోస్ కూడా ఇచ్చేస్తున్నారు. అది కూడా యూకేలో నిన్నటి నుంచి రోల్ అవుట్ చేశారు కంప్లీట్ గా 4th డోస్ అందరికి ఇవ్వమని. 4th డోస్ తో కూడా మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని కూడా స్టడీస్ లో ప్రూవ్ అవుతోంది. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు వస్తున్న వేరియంట్ కి మనం సరైన బూస్టర్ కాదు ఇది, ఎందుకంటే ఇది పాతకాలం నుంచి తయారైన బూస్టరే. కానీ ఈ వేరియంట్ లో కూడా ప్రాణానికి ప్రమాదం అవ్వకుండా అయితే పాత బూస్టర్ కూడా కాపాడుతుంది. కాబట్టి గవర్నమెంట్ సజెస్ట్ చేసిన విధంగా వీలున్న వాళ్ళందరూ ప్రశాంతంగా తీసుకోవాలి బూస్టర్. ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు తొందరగా తీసుకోవాలి అనేది నేను చెప్పేది. మేడం శ్రవంతి గారు, ఫీవరు, బాడీ పెయిన్స్, హెడ్ ఏక్ ఇవి ఉంటే తప్పనిసరిగా మనం ఏదో నెగ్లెక్ట్ చేయకుండా సాధారణంగా వచ్చేదో లేకపోతే సీజనల్గా వచ్చేవని మనం నిర్లక్ష్యం వహించకుండా వెంటనే టెస్ట్ చేయించుకోవాలా? ఏ వైరస్ అయినా సరే అండి ఒక 48 అవర్స్ వెయిట్ చేయొచ్చు. ఈవెన్ కరోనా అయినా సరే కూడా మనకి 90% పీపుల్లో సింపుల్గా తగ్గిపోతుంది, ఏమి సిమ్టమ్స్ ఉండవు. ఓన్లీ వరీ ఏంటంటే పక్క వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తాం అనేది. సో అది కరోనా అయినా వైరల్ ఏది ఇల్నెస్ అయినా సరే పక్క వాళ్ళకి మనం ట్రాన్స్మిట్ చేయకుండా ఐసోలేట్ అవ్వడం. ఈవెన్ మనం జాబ్కి వెళ్ళినా మాస్క్ పెట్టుకోవడం. మనం మాస్క్ పెట్టుకోవడం ద్వారా మనకి రాదు, మన నుంచి పక్క వాళ్ళకి కూడా వెళ్ళదు. సో హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం. 2 days వెయిట్ చేయొచ్చండి. ఎప్పుడైనా మనకి ఫీవర్ వచ్చింది, డోలో పారాసెటమాల్ వేసుకొని వెయిట్ చేయొచ్చు 1-2 days. జస్ట్ సిమ్టమాటిక్ గా సెట్రిజిన్, పారాసెటమాల్. బట్ ఇప్పుడు కొత్తగా మేము చూస్తున్నది ఏంటంటే వెంటనే టెస్ట్కి వెళ్తే మంచిది. ఎందుకంటే డెంగ్యూ అయి ఉండొచ్చు, డెంగ్యూలో ప్లేట్లెట్స్ డ్రాప్ అవుతాయి. సో అది ఏంటంటే ఏంటి జబ్బు అని తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి లాస్ట్ 2 yearsలో ఈ ఆన్లైన్ ట్రీట్మెంట్ అందరూ ఏంటంటే ఎజిత్రోమైసిన్. ఇప్పుడు మాకు ఓపీలో వచ్చే ప్రతి పేషెంట్ మేము 3 days ఎజిత్రోమైసిన్ వేసేసుకుని వచ్చాం. 3 days ఎజిత్రో వేసాక తగ్గలేదు కాబట్టి వచ్చామంటున్నారు. అది తప్పు. ఎందుకంటే ఇలా యాంటీబయాటిక్స్ అనేవి ఏదో పెప్పర్మెంట్ లాగో పారాసెటమాల్ లాగో వేసేసుకోవడం వల్ల దానికి రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది. సో కొన్నాళ్ళకి మందులు పనిచేయవన్నమాట. సో అది చెయ్యొద్దు దయచేసి. యాంటీబయాటిక్ అనేది రొటీన్గా వేసుకోవద్దు. కరోనా అయినా అదర్ వైరస్ అయినా ఏ డిసీజ్కి ఆ ట్రీట్మెంట్ ఉంటుంది, అది అవసరమైతే ఇవ్వాలి. కాబట్టి 2 days పారాసెటమాల్ వేసుకుని వెయిట్ చేసి 2 days తర్వాత డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి ఒకవేళ తగ్గనట్లయితే. అప్పుడు ఏంటి అనేది టెస్ట్ చేసి నిర్ధారణ చేసి, డెంగ్యూ అయితే ఒక ట్రీట్మెంట్, మలేరియా అయితే ఒక ట్రీట్మెంట్, టైఫాయిడ్ అయితే ఒకటి, అంటే ప్రతి దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్, అన్నిటికీ సిమ్టమ్స్ ఒకటే. కాబట్టి దయచేసి ట్రీట్మెంట్ మాత్రం ప్రజల చేతిలోకి తీసుకోకూడదు. రైట్ ముఖర్జీ గారు, మనం రెండూ మాట్లాడుకుంటున్నాం. ఇట్లా సీజనల్ వ్యాధుల గురించి మాట్లాడుతున్నాము, కరోనా గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ సీజన్లో ఎవరైనా సరే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? అంటే ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈశ్వర్ గారు. మనంతా కోవిడ్ పైన బాగా మోనోపలి అయిపోయింది డిస్కషన్ అంతా. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం డెంగ్యూని మర్చిపోకూడదు. చాలా ఇబ్బందికరంగా ఉంది డెంగ్యూ. దాంతోపాటుగా వేరే వైరల్ డిసీజెస్ కూడా ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతున్నాయి, అవన్నీ చూస్తున్నాం. కాబట్టి మనం చాలా ఇంపార్టెంట్ గా మనం గమనించాల్సింది ఏంటంటే దోమలు కొట్టకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వాటర్ చాలా ప్రొటెక్టెడ్ వాటర్, అంటే కాల్చి చల్లార్చుకున్న వాటర్ కానీ లేకపోతే బాగా మనకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏదర్ ఆర్వో ద్వారా కానీ లేకపోతే కాల్చి చల్లార్చిన వాటర్ కానీ ఇవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైతే మనం వాటర్ జాగ్రత్తగా తీసుకుంటామో డయేరియల్ డిసీజెస్ అన్ని తగ్గిపోతాయి. ఎప్పుడైతే మనం తీసుకోవాల్సిన ఈ మస్కిటో నెట్స్ కానివ్వండి లేకపోతే మస్కిటో రిపెలెంట్స్ కానీ వాడతామో డెంగ్యూ వచ్చే అవకాశం, మలేరియా వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. విపరీతంగా వర్షాలు పడున్నాయి. ఇవి రెండు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఎస్పెషల్లీ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పగలి పూట వచ్చే దోమలు కొంచెం ఎక్కువ ప్రమాదకరం, డెంగ్యూని ట్రాన్స్మిట్ చేసే అవకాశం ఉంటుంది.
సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలో దోమలు కుట్టకుండా చూసుకోవడం, అదేవిధంగా మంచినీరు జాగ్రత్తగా తీసుకోవడం, మూడోది మాస్క్ పెట్టుకోవడం. ఒకటి నోటి ద్వారా వచ్చేది, ఒకటి దోమలు కుడితే వచ్చేది, మూడోది రెస్పిరేషన్ ద్వారా వచ్చేది. ఈ 3 జాగ్రత్తలు తీసుకున్నారంటే మీరు కూడా పిల్లలు కూడా సేఫ్ గా ఉండే అవకాశం ఉంటుంది. పిల్లలందరికీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. స్కూల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అందరు పిల్లలకి జలుబులు దగ్గులు ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. వాళ్ళ ద్వారా పెద్దవాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం చాలా తక్కువ. కాబట్టి పిల్లల విషయంలో మీరు పెద్దవాళ్ళని మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పండి. ఏదే గ్రాండ్ పేరెంట్స్ ఎస్పెషల్లీ పిల్లలకి కొంచెం వచ్చినా కూడా వాళ్ళు తల్లడిల్లిపోయి దగ్గరికి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు కొంచెం స్పేస్ ఇవ్వమని చెప్పండి. తల్లిదండ్రులుగా మీరే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఈ సీజనల్లో మనం చూసుకోవాల్సిన 3 జాగ్రత్తలు ఇవి. వాటర్ జాగ్రత్తగా తాగటం, తర్వాత దోమలు కుట్టకుండా చూసుకోవడం, మూడోది మాస్క్ జాగ్రత్తగా ధరించడం. ఈ 3 కనుక మనం చేసినట్లయితే ఎక్కువ వ్యాధులు మనకి అంటకుండా ఉండే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టుగా స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి, పిల్లల్ని స్కూల్కి తప్పనిసరిగా పంపించాలి. అందులో వర్షాకాలం, వర్షాలు పడుతున్నాయి, తడిచి వెళుతారు. అందులోనూ ఈ సీజనల్ ఇవి ఉంది, దాంతో ఇంటికి వస్తారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల విషయంలో? పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మరీ చిన్న పిల్లలు మాస్క్ పెట్టుకోలేరండి. వాళ్ళని పెట్టుకోమని కూడా అనకూడదు. పెద్ద పిల్లలైతే మాస్క్ పెట్టుకోవచ్చు, వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాళ్ళకి ఒక మస్కిటో రిపెలెంట్ ని రాయటమో ఇలాంటిది మనం చేసి పంపించాల్సిన అవసరం ఉంటుంది. స్కూల్స్ లో కూడా చాలా చోట్ల మస్కిటో బైట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే, స్కూల్ బిల్డింగ్స్, స్కూల్ యాజమాన్యాలు మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే, కొంచెం వెంటిలేషన్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఎప్పుడైతే క్రాస్ వెంటిలేషన్ ఉంటుందో అప్పుడు మనకి రెస్పిరేటరీ డిసీజెస్ స్ప్రెడ్ అవడం తగ్గే అవకాశం ఉంటుంది. బాగా ఎక్కువ ఖర్చు కాకుండానే వాళ్ళు కొంచెం దీన్ని కనుక కాన్సన్ట్రేట్ చేస్తే వెంటిలేషన్ ఎక్కువగా ఉండేటట్టు పిల్లలు ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటారు. స్కూల్స్ జరగటం అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు దాకా పిల్లలు చాలా వెనకబడిపోయారు. వాళ్ళకి ఖచ్చితంగా స్కూల్స్ కావాల్సిందే. అయితే స్కూల్స్ ని మనం స్టార్ట్ చేసినప్పుడు ఒకటి కొంత డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకోవటం, రెండోది వెంటిలేషన్ మెయింటైన్ చేసుకోవటం, మూడోది పెద్ద పిల్లలు కొంతవరకు మాస్క్ పెట్టుకోవటం. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మర్చిపోకుండా వాళ్ళకి మస్కిటో రిపెలెంట్ రాయటం కానివ్వండి, ఈ జాగ్రత్తలు తీసుకోవటం కానివ్వండి చేయాలి. స్కూల్ యాజమాన్యాలు కూడా స్కూల్ బిల్డింగ్స్ లో దోమలు లేకుండా చూసుకోవటం, ఎక్కడ వాటర్ ఎక్కడ స్టాగ్నేట్ కాకుండా చూసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే విపరీతంగా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మళ్ళీ స్కూల్స్ మూసే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మళ్ళీ స్కూల్ యాజమాన్యాల మీద కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా వీటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బాగా ఎక్కువ అటెండెన్స్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. కాస్త ఫీవర్ ఏదన్నా వచ్చి జలుబు చేసినప్పుడు పిల్లలకి కొంచెం రెస్ట్ ఇవ్వడమే బెటరు. వాళ్ళు ఏమాత్రం కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే మిగతా వాళ్ళకి ట్రాన్స్మిట్ కాకుండా ఉంటాయి ఇన్ఫెక్షన్స్. కాబట్టి అదేవిధంగా వాళ్ళ కౌన్సిలర్స్ కూడా, స్కూల్స్ లో ఎవరైతే కౌన్సిలర్స్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ హెల్త్ విషయంలో కౌన్సిలింగ్ చేసుకుని చూసుకున్నట్లయితే, పిల్లలు రాగానే వాళ్ళు ఎలా ఉన్నారు, ఎవరికైనా ఫీవర్ ఉండి స్టిల్ వస్తున్నారా లేదా అనేది చూసుకున్నట్లయితే వాళ్ళని కొంచెం ఇంటికి పంపించేసినట్లయితే అది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. అలా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సిన వచ్చిన వాళ్ళ పిల్లల్ని పీనలైజ్ చేయకుండా చూసుకోవటం కూడా ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్యకరమైన అలవాట్లు రావాలి అని అంటే ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు దాకా ఏం చేసేవాళ్ళంటే చిన్న చిన్న ఫీవర్ ఉన్నా కూడా వాళ్ళని స్కూల్కి రమ్మనేవాళ్ళు. ఇప్పుడున్న మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అవి అవాయిడ్ చేయడం బెటర్. ఇవన్నీ ఒక రకం అయితే, మంకీ పాక్స్ అనేది మనం ఇప్పుడే కేసు ఒకటి కేరళలో వచ్చింది, మనం చూస్తున్నాం. ఇది మనం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే సిమ్టమ్స్ మనకి చికెన్ పాక్స్ లాంటి సిమ్టమ్స్ వచ్చినాయో, అంటే ఫీవర్ కానీ ర్యాష్ కానీ ఇట్లాంటివి వస్తున్నాయో, వాళ్ళు మాత్రం ఇమీడియట్ గా ఐసోలేట్ అయి ఉండాలి. వాళ్ళ కేర్ టేకర్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది క్లోజ్ కాంటాక్ట్ తో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడు గాంధీ హాస్పిటల్లో ఆల్రెడీ సీరాలజీ టెస్టులు మనకి పూణే నుంచి వచ్చినాయి. ఎవరికైనా డౌట్ ఉంటే చికెన్ పాక్స్ లాంటి డిసీజెస్ వస్తుంటే ఇమీడియట్ గా మంకీ పాక్స్ కి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సీజన్ లో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్రాణాంతకమైన ఏమీ మనకి కనపట్టలేదు. మనం తీసుకోవాల్సిన ఈ 3-4 జాగ్రత్తలు మాత్రం తీసుకుంటే సేఫ్ గా అందరం దీని నుంచి బయటపడిపోయే అవకాశం ఉంది. మేడం శ్రవంతి గారు, కరోనా విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఒకటి కరోనా వచ్చిన వాళ్ళు ఐసోలేషన్కి వెళ్లాల్సిందేనా? ఎందుకంటే చాలామంది మాస్కులు పెట్టుకొని ఇంట్లోనే తిరిగేస్తున్నారు, ప్రభావం తక్కువ ఉంది కదా అని. వాళ్ళకేం చెప్తారు? ఐసోలేషన్ అంటే సివియర్గా ఉన్నప్పుడు, యాక్టివ్గా ఫీవర్ ఉన్నప్పుడు, లేదా దగ్గు జలుబు ఉన్న వాళ్ళు కుదిరినంత వరకు వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉండడం మంచిదండి. ఒకవేళ బయటకు వెళ్ళవలసి వచ్చినా మాస్క్ వేసుకోవడం, హ్యాండ్ వాష్ చేయడం, వాళ్ళు యూస్ చేసిన ఏవైతే జలుబు వచ్చినప్పుడు ఈ చీదుకున్నవి, ఈ క్లాత్స్, ఇవన్నీ కూడా బయట వాళ్ళకి ఎక్స్పోజ్ చేయకుండా ఉండడం, ఇది మినిమం.
మనం చేయగలిగిందనమాట. బయటకు వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, కోల్డ్ కాఫ్ ఉన్న వాళ్ళు మాస్క్ తీయకుండా ఉన్నట్లయితే కనుక చాలా వరకు స్ప్రెడ్ అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు క్వారంటైన్ అంటే 5 days క్వారంటైన్ అంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే 15 days క్వారంటైన్ చేయడం అనేది ప్రాక్టికలీ కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడు పిల్లల వాళ్ళు కూడా స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకు కూడా మాస్క్ ఇంపార్టెన్స్ మనం పదే పదే చెప్పడం, మంచి న్యూట్రిషియస్ డైట్ ఇవ్వడం, పిల్లలకి ఇమ్యూనిటీ బాగున్నట్లయితే సివియర్ డిసీజెస్ రాకుండా ఉంటాయి. సో సార్ చెప్పినట్టుగా దోమలు అవి కుట్టకుండా రిపెల్లెంట్స్ యూజ్ చేయడం, మంచి డైట్ అండ్ సెన్సిటివిటీ, అంటే పిల్లల్లో కూడా ఓకే ఇవి డిసీజెస్ ఇవి రావచ్చు, నాకు దగ్గుంటే వెంటనే నేను టీచర్కి చెప్పాలి, పక్క వాళ్ళకి అంటుకోకుండా కేర్ఫుల్గా ఉండాలి అనే అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ అది ఉన్నట్లయితే కనుక ఫర్దర్గా మనం ప్రివెంట్ చేయగలుగుతామండి. ఎస్ రైట్. 4th వేవ్ స్టార్ట్ అయిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే దాని ప్రభావం తక్కువ ఉందని మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి, ఇప్పటికిప్పుడు దాన్ని నిర్ధారించి చెప్పలేమని కూడా చెబుతున్నారు. అలాగే జ్వరం, బాడీ పెయిన్స్, ఆ తర్వాత హెడేక్ ఇవన్నీ ఉన్నప్పుడు కేవలం సాధారణంగా వచ్చేటటువంటి జలుబు జ్వరం లాంటిదే అని, సీజనల్గా వచ్చేటటువంటిదని నిర్లక్ష్యం చేయకుండా 2 రోజుల పాటు మెడిసిన్ వాడినా ఆ తర్వాత తగ్గకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, టెస్టులు చేయించుకోవాలని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు ముఖర్జీ గారు. అలాగే థ్యాంక్ యూ మేడం శ్రవంతి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.